ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సుకుమార్ తీస్తున్న పుష్ప 2 షూటింగ్ పూర్తి కావచ్చింది. అట్లీతో తను చేయాల్సిన ప్రాజెక్ట్ లాంచింగ్ కి సిద్ధమైంది. సలార్ 2 కోసం సెట్లు రెడీ అయితే సుజిత్ కోసం డేట్లు ఇచ్చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఇక మహేష్ లుక్ కిక్కిస్తుంటే ఎన్టీఆర్ ఇవ్వబోతున్న షాక్ ఇండస్ట్రీని షేక్ చేసేలా ఉంది. మొత్తంగా ఓట్ల పండుగ తరువాత సినిమా సెట్ లో స్టార్స్ సందడి పెరగబోతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 షూటింగ్ పూర్తిగా వస్తోంది. ఇందులో తన పాత్ర తాలూకు పెండింగ్ షూటింగ్ పూర్తి చేసేందుకు ఫహద్ ఫాజల్ 20 రోజుల డేట్స్ ఇచ్చాడట. తన పార్ట్ షూటింగ్ పూర్తయితే దాదాపు 99% టాకీ పార్ట్ పూర్తయినట్టేనట. పుష్ప 2 షూటింగ్ జూన్లో పూర్తయ్యేలా ఉంది. ఇక జూన్లోనే ఆర్ట్లీ డైరెక్షన్లో బన్నీ సినిమా లాంచ్ చేసి ఆగస్ట్ ఎండ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశారట. ఈ వారం అనౌన్స్మెంట్ రావచ్చని తెలుస్తోంది. ఇక సలార్ 2 కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్స్ రెడీ అవటం చూస్తుంటే జూన్ 2nd వీక్ ఈ సినిమా షూటింగ్ షురూ అవటం కన్ఫర్మ్ అని తెలుస్తోంది. కల్కి మూవీ జూన్ 27న రాబోతోంది. ఇక ఫిల్మ్ టీమ్ కల్కి ప్రమోషన్ లో భాగంగా ఫ్యాన్స్ తో స్పెషల్ ఇంటరాక్షన్ ప్లాన్ చేసింది. 18 నగరాల్లో ప్రభాస్ ఫ్యాన్స్ రెబల్ స్టార్ ని కలిసేలా మీట్ ది స్టార్ ఈవెంట్స్ ని ప్లాన్ చేస్తోంది సినిమా టీం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ ఎన్నికల హడావుడి అయిపోవడంతో ఫ్రీ అయ్యాడు. జూన్ నుంచి ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ తో బిజీ అయ్యేందుకు రెడీ అయ్యాడు. హరిహర వీరమల్లు టీమ్ కి కూడా జూన్ నుంచి డేట్లు ఇచ్చే ఛాన్స్ ఉందట. సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పుడు రాజమౌళి డైరెక్షన్ లో చేయబోయే సినిమా కోసం రెడీ అవుతున్నాడు. అందుకోసం లుక్ మార్చేసిన మహేష్ తాలూకు అపియరెన్స్ ఇప్పుడు రివీల్ అయింది. ఓటు వేయటం కోసం తను బయటికి రావటం వల్లే తన కొత్త లుక్ రివీల్ అయి సోషల్ మీడియాలో వైరల్ అయింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో కొరటాల శివ తీస్తున్న మూవీ దేవరా. ఈ సినిమా పెండింగ్ సాంగ్స్ జూన్ 2వ వారం నుంచి తెరకెక్కబోతున్నాయి. వచ్చే నెల పెండింగ్ సాంగ్స్ కూడా పూర్తి చేసి దేవర పార్ట్ 1 ని రిలీజ్ కి రెడీ చేసే పనిలో పడ్డాడు కొరటాల శివ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కియారా కలిసి చేస్తున్న మూవీ గేమ్ చేంజర్. ఈ సినిమా తాలూకు 3 వారాల షూటింగ్ పూర్తి చేస్తే రామ్ చరణ్ పార్ట్ వరకు షూటింగ్ పూర్తవుతుందట. మరో 2 వారాలు ప్యాచ్ వర్క్ కి శంకర్ కేటాయించాడని తెలుస్తోంది. అదైతే సినిమా పూర్తయినట్టేనని తెలుస్తోంది. ఆగస్టు 10th కి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ఫిల్మ్ టీం రెడీ అవుతోంది.